ఈ పగలో భాగంగానే కౌరవుల మాయలు చిక్కుకుపోయినవాడు కర్ణుడు. 100 మంది కౌరవుల్లో అందరికీ పెద్దవాడు, మొదటివాడు దుర్యోధనుడు. ఒకరోజు దుర్యోధనుడు హస్తకళా నైపుణ్యంలో కర్ణుడి నైపుణ్యాన్ని చూసి ఇతన్ని మన వైపు పెట్టుకుంటే అర్జునుడిని ఎదుర్కోవచ్చు అని ఎంతగానో ఆనందించాడు. దాంతో ముందుగా తన రాజ్యాన్ని బహుమతిగా ఇస్తూ బలవేసి కర్ణుడిని తన వైపు తెచ్చుకుంటాడు. అలా అంగరాజ్యానికి రాజుగా కర్ణుడిని చేశాడు. కర్ణుడికి కూడా రాజు అవ్వాలని ఉండటంతో ధర్మ అధర్మాలను చూడకుండా కౌరవుల వైపు చేరతాడు. కర్ణుడు ఎంత పెద్ద స్థానానికి చేరినా ఎప్పుడూ అసంతృప్తిగానే ఉండేవాడు. ఎందుకంటే ఆయన పైన వేసిన ముద్రను ఆయన తట్టుకోలేకపోయాడు. గొప్పవాడు కావాలన్న ఆయన అత్యాశ వల్ల ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ఆయన్ని సూతుడు, తక్కువ జాతివాడు అని అంటుండేవారు. ఆయన జీవితాంతం దీంతోనే బాధపడేవాడు. ఈ బాధ మహాభారతంలోని అద్భుతమైన ఈ వ్యక్తిని నీచమైన, వికృతమైన పాత్రగా తయారు చేసింది. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.